అందరికీ నమస్కారం. ఈరోజు బలమైన స్ట్రాంగ్ టీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా గ్యాస్ వెలిగించుకొని దాంట్లో టీకి కావాల్సిన బౌల్ పెట్టుకొని దాంట్లో మొదటగా మనం పాలు పోసుకోవాలి. ఆ పాలు నేనైతే ఈరోజుకు ఒక గ్లాసు సరిపడా టీ చేస్తున్నాను. మిల్క్ ఒక గ్లాస్ సరిపడా పోసాను. చూడండి, ఇప్పుడు పాలు పోసాను కదా. నెక్స్ట్ నేను టీ పొడి వేస్తాను. స్ట్రాంగ్ టీకి కావాల్సింది బలమైన టీ పొడి. టీ పొడి అంటే మంచి సువాసన వచ్చే మంచి టీ పొడి వాడితే చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు మనం టీ పొడి వేసుకోవాలి. టీ పొడి నేను 3 నుంచి 4 స్పూన్ల టీ పొడి వేస్తున్నాను. ఎందుకంటే స్ట్రాంగ్ టీకి మెయిన్గా మనకు కావాల్సింది టీ పొడి. టీ పొడి కొద్దిగా ఒక స్పూన్ ఎక్కువ వేసుకుంటే మనకు స్ట్రాంగ్ టీ రెడీ అవుతుంది. ఇప్పుడు నేను టీ పొడి వేసుకున్న తర్వాత స్టవ్ని కొంచెం సిమ్లో పెట్టాను. ఎందుకంటే టీ మరి పొంగకుండా. ఓకే, ఇప్పుడు టీ మసులుతుంది కదా. ఇప్పుడు మనం షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు మనకు ఎలా వేసుకోవాలంటే, మీకు రుచికి సరిపడా చక్కెర వేయండి. చక్కెర వేసిన తర్వాత మరో 2 నిమిషాలు చిన్న మంటపై మరిగిస్తే టీకి మంచి రంగు, బలమైన రుచి వస్తాయి. అంతే, వేడి వేడి సువాసనతో కూడిన స్ట్రాంగ్ టీ రెడీ అవుతుంది. వెయిట్ చేయండి. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ముందు ముందు మీకు నేను వీడియో తీసి పెడతాను. ఇలా మనం టీని ఒకసారి కలుపుకోవాలి. కలపాలంటే మీరు స్పూన్ పెట్టి కలపాల్సిన అవసరం లేదు. మన హ్యాండిల్ ఉంది కాబట్టి నేను హ్యాండిల్తో ఇలా తిప్పాను. ఇగో టీ మరుగుతుంది చూడండి. ఇలా 2, 3 నిమిషాలు మరిగించండి. ఎందుకంటే ఎంత మరిగితే అంత స్ట్రాంగ్గా టీ అనేది రెడీ అవుతుంది. యాక్చువల్గా కొందరు డికాషన్ అంటే ముందుగా మిల్క్ పోసి దాంట్లో టీ పొడి వేసి అది వేసి ఇది వేసి చేస్తారు. నాకు అలా నచ్చదు. అందుకోసమే నేను ఇలా చేస్తున్నాను. మీరు కూడా ఇదే ఫాలో అవ్వండి. ఇలా అయితే స్ట్రాంగ్ టీ బాగా వస్తుంది. ఎందుకంటే వాటర్ మనం మిల్క్లో కలపం కదా, స్ట్రాంగ్గా ఉంటాయి మిల్క్. ఇప్పుడు మీరు ఫస్ట్ వాటర్ కలిపేసి దాంట్లో టీ పొడి చక్కెర వేసి అది మరిగించి మళ్ళీ దాంట్లో పాలు పోస్తే ఏమవుతుందంటే పాలలో చిక్కదనం అనేది పోతుంది. ఎందుకంటే వాటర్ ఎక్కువైపోతాయి కదా, అప్పుడు చిక్కదనం పోతుంది. దానివల్ల నేను అలా కలపకుండా డైరెక్ట్గా ఇలానే చేశాను. ఇలా చేయడం వల్ల అయితే మనకు పాలు చిక్కదనంగా ఉండి టీ బాగా మసిలి మంచిగా స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు కూడా ఇలా చేసుకోండి, బెటర్. టీని మనం ఇలా 2, 3 సార్లు పొంగించుకోవాలి. పొంగించుకొని తగ్గిస్తే బాగా టీ మసులుతుందనమాట. టీ ఎంత మసిలితే అంత బాగా రుచి వస్తుంది. టీ ఎమ్మటి పెట్టగానే మనం ఎమ్మటే వేయకూడదు. ఎంత మసిలే వరకు టీ మసులుతుంది చూడండి, ఎంత బాగా మసులుతుందో. ఇలా బాగా మసిలితేనే టీకి అనేది దాని రుచి, సువాసన అనేది వస్తుంది. మీరు ఉదయం పూట కానీ, సాయంత్రం కానీ ఇలాంటి టీ తాగితే చాలా మంచిది. ఈవినింగ్ సమయాల్లో మీరు వర్క్ చేసి ఉంటారు కదా, మీకు ఇలాంటి స్ట్రాంగ్ టీ కనుక ఒకటి తాగారంటే చేసిన వర్క్ ప్రెషర్ అంతా పోయి, అలసటంతా పోయి చాలా బాగా మీకు ఫ్రెష్నెస్ అనేది వస్తుంది. ఇది ఎందుకంటే నేను రోజు ఫాలో అవుతాను కాబట్టి మీకు కూడా చెప్తున్నాను. మీరు కూడా ఒక స్ట్రాంగ్ టీ తాగారంటే మంచి ఫ్రెష్గా అనిపిస్తుంది. సో స్ట్రాంగ్ టీ పెట్టుకోవడానికి ఇలా ఇలా చూసి పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చుతుంది కాబట్టి వీడియోని మీరు లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చెప్పానా, మళ్ళీ చెప్తున్నా. ఆల్మోస్ట్ మనకు టీ రెడీ అయింది. ఇంకేం లేదు, మనం గ్లాస్లో పోసుకొని తాగడమే. టీ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది, చూస్తున్నారు కదా. అంతే, గ్లాస్లో పోసుకొని తాగే వీడియో నేను పెట్టలేదు. ఎందుకంటే మనం టీ ఒకటే చూపిస్తాను.